హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యమ్మీ ఈట్స్. రోజు టేస్టీ అండ్ మోస్ట్ ఫేవరెట్ చైనీస్ రెసిపీ వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ క్యారెట్ తురుము, హాఫ్ కప్ క్యాబేజ్ తురుము వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 3 టీ స్పూన్ల మైదా మరియు 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 1/2 స్పూన్ కారం యాడ్ చేయండి. ఒక బంగాళదుంపను తీసుకొని మెత్తగా ఉడికించి పిండిలాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద ఈ విధంగా చేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మంచూరియన్ బాల్స్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇప్పుడు 2 వెల్లుల్లి తరుగు, 1/2 ఇంచ్ అల్లం తరుగు యాడ్ చేయండి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ ఆనియన్ వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. తర్వాత 3 టీ స్పూన్స్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి మరియు 1/2 స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ టమాటా కెచప్ అండ్ 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేయండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా వేగించుకోండి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఉడికించండి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. ఇప్పుడు నోరూరించే వెజ్ మంచూరియా రెడీ. ఇప్పుడు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.